బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ వదిలేసిన జనం మటన్ చేపల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆయా దుకాణాల వద్ద పెద్ద ఎత్తున బార్లు తీరారు. దీంతో మటన్ చేపల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. దీనిపై పూర్తి సమాచారం శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. ఈస్ట్ వెస్ట్ గోదావరిలోని బర్డ్ ఫ్లూ సోకిందని చెప్పి కోళ్ల అమ్మకాలు మాత్రం ఒక్కసారి పడిపోయాయని మాత్రం మనకి గత 15 రోజులుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రత్యామ్నాయంగా ఇక శ్రీకాకుళం వాసులు ఓ పక్కనే మటన్కి ఓ పక్కని చేపల వైపు మాత్రం మొగ్గు చూపుతున్నారని మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు నిజంగానే బర్డ్ ఫ్లూ వల్ల తగ్గిందా లేదంటే ఇతరత్ర కారణాల వల్ల ఈ ఏదైనా చేపల వైపు ఇక మటన్ వైపు మొగ్గు చూపుతున్నారా అన్న అంశాన్ని కొంతమంది నాన్ వెజ్ ప్రియులు మనతో ఉన్నారు. వాళ్ళు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా ఒకసారి ఇప్పుడు చూసుకునేసరి బర్డ్ ఫ్లూ వల్ల అని చెప్పి చికెన్ అమ్మకాలు కొంచెం తగ్గాయని మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిజంగా బర్డ్ ఫ్లూ వల్ల తగ్గిందా లేక మీరు మామూలుగా రేట్లు ఎక్కువ ఉన్నాయని దీని మీద ఈ చేపల మటన్ వైపు బర్డ్ ఫ్లూ ఉందని భయంతోనే చేపల వైపు వచ్చాం అంతే. అసలు నిజంగా మీరు చికెన్ మధ్యకాలంలో లాస్ట్ వీక్ ఇప్పుడు రేట్లు ఎలాగొన్నాయి? ఇప్పుడు ఒకసారి ఆ రేట్లు చేపల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఎలాగ ఎంత ఉన్నది కేజీ? అలాగే వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు అమ్మేస్తున్నారు. మరి ఇంకేం లేదు. మటన్ రేట్ ఎంత ఉన్నది? అయితే 1000 రూపాయలు. ఇది చేపలు అయితే ఒక్కొక్కటి ఎలా ఉన్నది? ఒకప్పుడు 160 అమ్మేవాళ్ళు ఇప్పుడు 200 అమ్ముతున్నారు. 200 అయితే వీటి మీద మక్కువ చూపిస్తున్నారు. సార్ చెప్పండి సార్. అదే బర్డ్ ఫ్లూ ఉందని పేపర్లో టీవీలో రావడం వల్ల ఇప్పుడు చేపలకు బాగా గిరాకీ పెరిగి రేట్లు పెంచారండి. మేమైతే 10-15 రోజుల నుంచి చికెన్ ఏం తినట్లేదు. రేట్లు అయితే బాగా పెంచారు, గిరాకీ చేశారు. అంటే ఎంత పెరిగాయి అసలు? కేజీ మీద 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు పెంచారండి. మరి మటన్ వాటి మీద వెళ్ళట్లేదా? మటన్ అంటే మరి 1000 రూపాయలు చేశారు. మటన్ అంతంటే సామాన్యులు తినడం కష్టం కదా, 1000 రూపాయలకి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. దానిపైన చికెన్ కంటే చేప మంచిది అనేసి చేప తింటున్నారు. సార్ చెప్పండి సార్, అసలు ఏంటి అసలు ఏ విధంగా మీరు చూస్తున్నారు? ఎందుకంటే బర్డ్ ఫ్లూ అంటున్నారు, ఇది అంటున్నారు, అసలు నిజంగా ఉన్నదా లేదా? మీరు ఇంతకు ముందు ఏమైనా చికెన్ ఎంత కొనేవారు, ఇప్పుడు ఏంటి పరిస్థితి? మటన్ కొనేవాళ్ళము, చికెన్ కొనేవాళ్ళము, ఫిష్ కొనేవాళ్ళము. ఈ మూడిట్లో చూస్తే చికెన్ పై బర్డ్ ఫ్లూ కంటే ముందు కూడా ఫామ్ లో పెంచే ప్రతి కోళ్ళు కూడా ఇంజెక్షన్స్ ద్వారా అధికంగా పెరగడానికి, వేగంగా పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చేవారు. ఇప్పుడైతే బర్డ్ ఫ్లూ వస్తుందని ఇంతకు ముందు కూడా చికెన్ ఫార్మ్స్ లో తీసుకునే కోళ్ళపై చాలా జబ్బులు వస్తుంటాయి ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల. దానికి ప్రత్యామ్నాయంగా ఈ చేపల మీదను జనాలు వస్తున్నారు. చేపల్లో కూడా ఫామ్లో పెంచేవి, చెరువుల్లో పెంచే చేపలన్నీ కూడా ఇంజెక్షన్స్ ద్వారా ఇవి కూడా వేగంగా పెరగడానికి కారకాలుగా చేస్తున్నారు. ఇవి తీసుకున్నా కూడా జబ్బులు వస్తున్నాయని జనాలు, కానీ ప్రత్యామ్నాయంగా ఎన్వి తినడానికి వేరే ఏర్పాట్లు ఏమీ లేకుండా ఉండడం వలన చేపలపై కొనడానికి ఆసక్తి పెంచుకున్నారు. ఇందులో ఇదే అదునుగా చేపల వారు అంతా కూడా మూకమ్మడిగా వాళ్ళు ఆలోచించుకొని ప్రతి కేజీకి కూడా 100 రూపాయలు ఉన్నది ఇప్పుడు 150, 200, 300, 600, 800గా ఈ చేపలు కూడా అమ్ముతున్నారు. అసలు పిలిస్తే పలకనంతగా వాళ్ళకి డిమాండ్ పెరిగింది. ఇలా ఈ ప్రత్యామ్నాయం ప్రభుత్వం దీని మీద ఏర్పాట్లు చేసి ఫిక్స్డ్ రేట్గా ఏర్పాటు చేసి దీనికి ప్రజలకి సహకరించాలని కోరుచున్నారు. మటన్ రేట్లు ఎలా ఉన్నాయి? మటన్ రేటు 1000 రూపాయలు ఉంది కేజీ. దానికి కూడా చాలా డిమాండ్ పెరిగింది. అందువలన సామాన్య మానవులు కొనుక్కోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. దీనిపై కూడా ఫిక్స్డ్ ప్రైస్ పెట్టాలని జనాలు కోరుకుంటున్నారు. అదేవిధంగా మరొక ఆయన ఉన్నారు. ఒక్కసారిగా ఆయనకి సార్ ఈ మధ్యకాలంలో చూసుకొని చికెన్ వైపు మొగ్గు చూపట్లేదని మాత్రం తెలుస్తుంది. మీరు చికెన్ తింటున్నారా లేదంటే మటను లేదా ప్రత్యామ్నాయం ఇంకే ఏర్పాట్లు అనేవి చూసుకుంటున్నారా? యాక్చువల్గా ప్రతి నెల ప్రతి వారం ఎక్కువ చికెన్ తినేవాళ్ళం అండి. కానీ గత రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం అయితే చికెన్ బర్డ్ ఫ్లూ అని చెప్పి చాలా ఎక్కువ వైరస్ అని చెప్పి అంటున్నారు. కాబట్టి చేపలు కొంతమంది చెప్పి వచ్చాను. చేపల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. యాక్చువల్గా చెరువు చేపలు కూడా ఎక్కువగా ఈ కోళ్ళు వ్యర్థాలు వేసి దానివల్ల చాలా జబ్బు వస్తుంది అంటున్నారు. సముద్రం చేపలు కొనడానికి వచ్చాము. దీన్ని బట్టి చేపల రేటు చాలా ఎక్కువగా ఉంది ఈరోజు. ఎంత ఉన్నది అంటున్నారు? కేజీ ఇన్నాళ్ళు 130 రూపాయలు ఉంది సార్. ఇప్పుడు 200, 150 అలా చేప రకాల బట్టి పెంచుతున్నారు. అయితే చెరువు చేప తీసుకుందాం అనుకున్నాము. చెరువు చేప కూడా ఎక్కువ జబ్బులు వస్తున్నాయి కాబట్టి సముద్రం చేప వైపు చూస్తున్నాం సార్. వాటి కూడా రేటు బాగా ఎక్కువ ఉంది ఈరోజు గత 2 వారాలు బట్టి. అయితే మరి మటన్ వైపు ఏమైనా మీరు మొగ్గు చూపట్లేదా? మటన్ అప్పుడు తీసుకునే వాళ్ళం సార్. అప్పుడు కేజీ 1200, 1050 వరకు వెళ్ళిపోయింది సార్. అంటే అప్పుడు మనం మధ్యతరగతి వాళ్ళం చేపల వైపు వస్తాం కదా సార్ జనరల్గా. సో ఇప్పుడు చేపల రేటు కూడా ఎక్కువగా ఉంది. సముద్రం చేపలు కొంచెం రీజనబుల్గా ఉన్నాయి అనుకుంటే కొంచెం ఈ మధ్య రేటు పెంచారు సార్. లాస్ట్ వీక్ ఈ వీక్ చూసుకుంటే కొంచెం రేటు పెరిగింది సార్.
ఇది విన్నారు కదా, ఎందుకంటే బర్డ్ ఫ్లూ వల్ల మేము చికెన్ తినలేకపోతున్నాము. దానికి ప్రత్యామ్నాయంగా మేము చేపల వైపు మొగ్గు చూపుతాము. చేపల రేట్లు కూడా ఒక్కసారిగా కేజీ దగ్గర 100 నుంచి 200, 300 చేపల రేటు ప్రకారం ఉంటుంది. అలాగే చెరువులోని ఉన్న చేపలు తినాలంటే కోడి వ్యర్థాలే వేస్తున్నారన్న వాటి వైపు మొగ్గు చూపు కన్నా సముద్రం చేప వైపే మేము మొగ్గు చూపుతున్నాం. ఇక మటన్ రేట్లు చూసుకునే సరే ఒక్కసారిగా 1000 రూపాయలు, 1100, 1200 రకరకాలుగా రేట్లు పెంచేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ రేట్ల వ్యవహారంలో మాత్రం అటు అధికారులు కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని తగ్గించే విధంగా చూడాలి. ఎందుకంటే ఆదివారం కానీ, మంగళవారం కానీ, బుధవారం కానీ మేము నాన్ వెజ్పై ఎక్కువ మక్కువ చూపుతామని చెప్పేసి సిక్కోలు వాసులు అంటున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలోని నాన్ వెజ్ సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం నుండి.